వర్గంలో కాంగ్రెస్ జాడలే లేవు. ఉన్నదంతా బీఆర్ఎస్ క్యాడరే. కానీ ఓ ముఖ్య నేత చేరికతో ఇప్పుడు ఆ స్థానం కాంగ్రెస్ వశమైంది. కానీ ఆ నేతతో కలిసి వచ్చే వారంతా ఒక్కటయ్యారు. కానీ ఓ మాజీ ఎమ్మెల్యే మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆ ఒక్కరే అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారా? పదవుల్లో ఉన్నవారిని కాదని ఒక్కరే వారు చేయడానికి కారణాలేంటి? ఇంతకీ ఎవరా నేత? ఏదా నియోజకవర్గం? ఏంటైన కథ? వాజ్ ది స్టోరీ? కాంగ్రెస్ లో గ్రూప్ పాలిటిక్స్ కల్చర్ ఎక్కువే. ఆ పార్టీలో క్రమశిక్షణ సంగతి ఎలా ఉన్నా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే. పార్టీ పవర్ లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న గ్రూప్ వార్ కామన్. నేతలు సై అంటే సై అంటారు. కొత్త నేతలు చేరితే వర్గపోరు భగ్గుమనటం ఖాయం. ఎవరికి వారు ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఇక్కడ పొలిటికల్ సీన్ చేంజ్ అయింది. పోచారం జాయిన్ అవ్వకముందే ఇక్కడ రెండు గ్రూపులున్నాయి. బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు ఒక వర్గాన్ని లీడ్ చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డి మరో వర్గాన్ని నడుపుతున్నారు. ఎన్నికల్లో బాలరాజుకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈయన్ను ఆగ్రోస్ చైర్మన్ గా నియమించారు. దీంతో ఎవరి పని వారు చేసుకుంటున్న తరుణంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎంట్రీ కొత్త పరిణామాలకు తెరలేపింది. మాజీ స్పీకర్ పోచారం చేరికతో బాన్సువాడ కాంగ్రెస్ లో 3 గ్రూపులు తయారయ్యాయి. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. దీన్ని నిజం చేస్తూ 15 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజు చేతులు కలిపారు. వరుసగా 3 ఎన్నికల్లో వీరిద్దరే పోటీ చేశారు. అన్ని పర్యాయాలు కాసుల బాలరాజు ఓడిపోయారు. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం బాలరాజును పక్కన పెట్టి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. ఈయన ఓడిపోవటం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాసుల బాలరాజుకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. అదే సమయంలో పోచారం కారు దిగి స్నేహహస్తం అందించడంతో రాజకీయ ప్రత్యర్థులు ఒకే గూటికి చేరినట్టు అయింది. కాంగ్రెస్ లో చేరిన వెంటనే పోచారం తన ప్రత్యర్థి కాసుల బాలరాజుతో భేటీ అయ్యారు. మనం లోకల్, పరస్పరం సహకరించుకుందామని ఆలింగనం చేసుకున్నారు. దీంతో నిన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పోచారం బాలరాజు ఇద్దరు ఒక్కటయ్యారు. బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని ఒంటరి చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇద్దరు గులాబీ పార్టీలో కలిసి పనిచేశారు. కానీ ఒకే పార్టీలో ఉన్న ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఇద్దరి మధ్య పూడ్చలేనంత గ్యాప్ ఉండేది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి పోచారం కారణమంటూ రవీందర్ రెడ్డి పలు సందర్భాల్లో తన సన్నిహితులతో ఆవేదన వెలిబుచ్చారు. ఈయనపై కోపంతోనే కారు దిగి ఈటెల రాజేందర్తో కలిసి బీజేపీలో చేరారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నాటి నుంచి పోచారంను వ్యతిరేకించిన వారంతా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వెంట నడిచారు. పోచారం చేరికను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. ఈయన కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఓ దశలో ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించే సాహసం చేశారు. కానీ స్ట్రాటజీ వర్కౌట్ కాకపోవడంతో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రవీందర్ రెడ్డి. తాను బాన్సువాడలోనే ఉంటానని, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తానేనని ఇటీవల జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఈ ప్రకటన కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. రవీందర్ రెడ్డి నాన్ లోకల్ అని, ఎల్లారెడ్డిలో ఓడిన వ్యక్తి బాన్సువాడలో ఎలా నెగ్గుతారని వ్యతిరేక వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి ఎదురుదాడి చేస్తున్నారు. నాన్ లోకల్ దుకాణం బంద్ అయిందంటూ ఎమ్మెల్యే పోచారం, కాసుల బాలరాజు చేసిన ప్రకటన పార్టీలో అలజడి రేపుతోంది. 3 నేతల 2 ప్రకటనల పంచాయతీ అధిష్టానం దగ్గరకు చేరింది. ఇన్ఛార్జి వ్యవహారం తేల్చాలని రవీందర్ రెడ్డి వర్గం పట్టుబడుతుంటే పోచారం తాను లోకల్ అంటున్నారు బాలరాజు. అయితే పోచారం, కాసుల బాలరాజు వర్గాలు కలిసిపోయిన నేపథ్యంలో ఏనుగు వర్గం దారెట్టు అన్నది చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం ఇచ్చిన సంకేతాలతో పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి నడుస్తారా, లేక అందరినీ ఎదిరించి ఇలాగే ఒంటరి పోరాటం చేస్తారా?
ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక మళ్లీ తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గులాబీ పార్టీలోకి వెళతారా అనే అంశాలను పరిశీలించేందుకు వేచి చూడాలి.